ఒక సినిమా విడుదలైంది. మొదటి రోజు నుంచే సోషల్ మీడియాలో ఒకే మాట, ఇది ఇండస్ట్రీ హిట్, రికార్డులు బద్దలవుతాయి, బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. కానీ ఒక్క ప్రశ్న, సినిమా గురించి నిజంగా మాట్లాడుతున్నారా లేక కలెక్షన్ గురించి ప్రచారం ఎక్కువగా జరుగుతుందా? అసలు ఒక సినిమా బ్లాక్ బస్టర్ అని ఎలా నిర్ణయిస్తారు? కేవలం 100 కోట్లు పోస్టర్ చూస్తే సరిపోతుందా? లేదా నిర్మాతకు వచ్చిన లాభం, ప్రేక్షకుల స్పందన, థియేటర్లో నిలిచిన రోజులే అసలు ప్రమాణమా? ఈరోజు మనం పెద్ద మూవీ చుట్టూ తిరుగుతున్న అడవిని పక్కన పెట్టి కలెక్షన్ల వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పబోయే విషయం విన్న తర్వాత బ్లాక్ బస్టర్ అనే పదాన్ని మీరు మరో కోణంలో చూడడం ప్రారంభిస్తారు. అసలు ఒక సినిమా బ్లాక్ బస్టర్ ఎలా అవుతుంది? చాలామంది ఒక పొరపాటు చేస్తారు. సినిమా 100 కోట్లు వసూలు చేస్తే బ్లాక్ బస్టర్ అనుకుంటారు, కానీ అది పూర్తిగా నిజం కాదు. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక సినిమా నిర్మాణానికి 50 కోట్లు ఖర్చు అయింది అనుకుందాం. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేస్తే అది నిర్మాతకు భారీ లాభం తెస్తుంది. అప్పుడు దాన్ని బ్లాక్ బస్టర్ అని పిలవచ్చు. అదే 300 కోట్లు బడ్జెట్తో తీసిన సినిమా 400 కోట్లు వసూలు చేసిన ఖర్చులు, షేర్లు, ప్రమోషన్లు ఈ వ్యయాలు తీసేస్తే లాభం తక్కువ ఉండొచ్చు. అప్పుడు అది పెద్ద హిట్ అయినా బ్లాక్ బస్టర్ అనే స్థాయికి చేరకపోవచ్చు. అంటే కలెక్షన్ మాత్రమే కాదు, లాభాలు కూడా ముఖ్యమే. కలెక్షన్ అంటే అసలు ఏమిటి? సోషల్ మీడియాలో మనం చూసేది గ్రాస్ కలెక్షన్స్, కానీ అసలు వ్యాపారంలో ముఖ్యమైనది షేరు. గ్రాస్ అంటే ప్రేక్షకులు థియేటర్లో ఖర్చు చేసిన మొత్తం, కానీ అందులో నుంచి థియేటర్ యజమానులు, పన్నులు, ఇతర ఖర్చులు వెళ్తాయి. మిగిలేది షేరు. అదే నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్కు ఉపయోగపడే అసలు సంఖ్య. అందుకే ఒక సినిమా 1000 కోట్లు గ్రాస్ సాధించిందని చెప్పడం ఒక విషయం, ఆ 1000 కోట్లలో నిజంగా ఎంత లాభం వచ్చిందో చెప్పడం మరో విషయం. అదేవిధంగా పెద్ద మూవీపై ఎందుకు అంత చర్చ జరుగుతుందంటే, పెద్ద మూవీ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో భారీ హైప్ వచ్చింది. ఫ్యాన్స్ పోస్టర్లు పంచుకున్నారు, రికార్డు కలెక్షన్లు అంటూ వార్తలు వచ్చాయి, యూట్యూబ్ ఛానల్స్ ప్రత్యేక వీడియోలు చేశాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి పెద్ద హీరో సినిమా విడుదలైనప్పుడే ఇది జరుగుతుంది. మొదట 3 రోజులు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్యాన్స్ తమ హీరో విజయం కోసం ఎదురు చూస్తారు. అందుకే మొదటి వారం వచ్చిన సంఖ్యలు మాత్రమే తీసి తీర్పు ఇవ్వడం సరైన పద్ధతి కాదు. అసలు పరీక్ష 2వ వారంలో మొదలవుతుంది. ఒక సినిమా నిజంగా బ్లాక్ బస్టర్ అయితే 2వ వారంలో కూడా ప్రేక్షకులు వస్తారు, 3వ వారంలో కూడా థియేటర్లు నిండుతాయి, 4వ వారంలో కూడా కుటుంబ ప్రేక్షకులు వస్తారు. ఇదే అసలు విజయానికి గుర్తు. మొదటి రోజు హౌస్ఫుల్ కావడం సులభం, కానీ 3వ వారంలో కూడా ప్రేక్షకులను ఆకర్షించడం చాలా కష్టం. అక్కడే సినిమా అసలు శక్తి తెలుస్తుంది. అయితే సోషల్ మీడియా హైప్ ఎంతవరకు నిజం? ఈ రోజుల్లో సోషల్ మీడియా ఒక పెద్ద ఆయుధం. ఒక సినిమా విడుదలైన గంటలోనే సూపర్ హిట్ అంటూ వేల పోస్టులు వచ్చేస్తాయి. కానీ సోషల్ మీడియా స్పందన మరియు నిజమైన ప్రేక్షకుల స్పందన ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్ని సినిమాలు సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతాయి, కానీ థియేటర్లో నిలబడవు. మరికొన్ని సినిమాలు మొదట నెమ్మదిగా ప్రారంభమై తర్వాత నోటి మాట ద్వారా పెద్ద విజయాలు సాధిస్తాయి. అందుకే ట్రెండింగ్ పోస్టులు మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. అయితే ప్రేక్షకులే అసలు జడ్జీలు. సినిమా విజయం నిర్ణయించేది ఎవరు? నిర్మాత కాదు, హీరో కాదు, మీడియా కాదు, ప్రేక్షకులే. ప్రేక్షకుడు తన కష్టార్జితం డబ్బుతో టికెట్ కొనుగోలు చేస్తాడు. సినిమా బాగుంటే మరొకరు చెబుతాడు, బాగోలేకపోతే మళ్ళీ చూడడు. ఇదే నిజమైన పరీక్ష. అందుకే ఒక సినిమా ఎంత పెద్ద స్టార్తో వచ్చినా ప్రేక్షకులను ఆకట్టుకోకపోతే నిలబడలేదు. ఇక బ్లాక్ బస్టర్ అంటే కేవలం డబ్బు కాదు. కొన్ని సినిమాలు తక్కువ కలెక్షన్ సాధించినా సంవత్సరాల తర్వాత కూడా గుర్తుండిపోతాయి. మరికొన్ని సినిమాలు 100 కోట్లు వసూలు చేసిన కొన్ని నెలల్లోనే మర్చిపోతాం. అసలు బ్లాక్ బస్టర్ అంటే ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించడం, కాలాన్ని దాటి నిలవడం, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించడం. అదే నిజమైన విజయం, అదే బ్లాక్ బస్టర్. ఇక పెద్ద మూవీ విషయంలో తుది విశ్లేషణ. పెద్ద మూవీ గురించి ఇప్పుడు చెప్పదగినదే ఒకటే, ప్రారంభ కలెక్షన్లు ఎంత గొప్పగా ఉన్నా దీర్ఘకాల ఫలితాలే అసలు తీర్పు చెబుతాయి. డిస్ట్రిబ్యూటర్లు లాభపడ్డారా, నిర్మాతలు మంచి రిటర్న్స్ వచ్చాయా, 2-3 వారాల్లో ప్రేక్షక స్పందన ఎలా ఉంది, ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా సినిమా గురించి మాట్లాడుకుంటున్నారా,
ఈ ప్రశ్నలు సమాధానం వచ్చిన తర్వాతే బ్లాక్ బస్టర్ అనే పదానికి పూర్తి అర్థం. సినిమా ప్రపంచంలో ఒక పెద్ద నిజం ఉంది, హై తాత్కాలికం కానీ ప్రేక్షకుల ప్రేమ శాశ్వతం. పోస్టర్లో అబద్ధం చెప్పవచ్చు, నంబర్లు గందరగోళం సృష్టించవచ్చు, కానీ ప్రేక్షకుల హృదయం ఎప్పుడు నిజం చెబుతుంది. అందుకే ఒక సినిమా నిజంగా బ్లాక్ బస్టరా కాదా అనేది మొదటి రోజు కాదు, మొదటి వారం కాదు, కాలమే నిర్ణయిస్తుంది. కామెంట్లో మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి. ఇలాంటి సినీ విశ్లేషణ, బాక్స్ ఆఫీస్ నిజాలు, ఆసక్తికరమైన కథనాల కోసం మా తెలుగు సినిమాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతి కలెక్షన్ పోస్టర్ వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథలో నిజాన్ని మీ ముందుకు తీసుకురావడమే మా బాధ్యత.